ఇవాళ మనము ఒక పోస్ట్‌ను ట్విట్టర్‌లో ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ఒక పోస్ట్ అనగా సపోజ్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్‌లో ఒక వీడియో చేశారనుకోండి. దాని లింక్ పోస్ట్. అదే విధంగా మీరు బ్లాగ్‌లో ఒక పోస్ట్ రాసారనుకోండి. దాని పోస్ట్. అలాగే వెబ్‌సైట్‌లో ఏదైనా పోస్ట్ రాసారనుకోండి. దాని పోస్ట్. ఈ విధంగా పోస్ట్‌లు మనం ఇతరులకు ట్విట్టర్ ద్వారా పంపించేందుకు మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే. సో, ఇక్కడ మనం ఒక లింక్ ఏదైనా తీసుకుందాం. ఒక పోస్ట్ యూఆర్ఎల్ లింక్ తీసుకుందాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ పోదాం. tipstelugu.com. ఇక్కడ మనము ఈ పోస్ట్ యొక్క లింకు తీసుకుందాం. సో లెట్ us ఓపెన్ దిస్ పోస్ట్. ఇది యూఆర్ఎల్. ఈ పోస్ట్ యొక్క యూఆర్ఎల్ లింక్ ఇది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోవాలి. డన్. ఇది ఒక స్టెప్. నెక్స్ట్ ట్విట్టర్‌కి వెళ్దాం. ట్విట్టర్ అకౌంట్ ఆల్రెడీ మన దగ్గర ఉండాలి. ఓకే. మీ దగ్గర ఉందనే భావిస్తున్నాను. రైట్. మొబైల్ అయినా ల్యాప్‌టాప్‌లో అయినా ఎక్కడైనా ఒకటే పద్ధతి. ఓకే. ఇది హోమ్, ట్విట్టర్ హోమ్. ఇక్కడ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని ఉంది కదా, ఇక్కడ టైప్ చేయాలి. ఆ పోస్ట్ ఏంటంటే యాక్చువల్‌గా హిందీ పదానికి తెలుగులో అర్థం అన్నమాట. అది దాని పోస్ట్. ఇక్కడ లివర్ గుమ్రా ఇది ఓకే. ఈ పోస్ట్‌ను మనము ఇతరులకు పంపించేటప్పుడు వాళ్ళ యొక్క ఐడి తెలియాలి. ట్విట్టర్ ఐడి తెలియాలి. సో ట్విట్టర్ ఐడి ఇక్కడ పోస్ట్ చేసేదానికంటే ముందుగా సెకండ్ స్టెప్ మనం ఒకటి ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఒక ఇమేజ్ గాని, ఒక జిఎఫ్ గాని ఈ విధంగా మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ తీసుకుందాం ఇక్కడ. ఓకే. సెకండ్ స్టెప్. ఇమేజ్ డెస్క్‌టాప్‌లో మనం ముందుగానే పెట్టుకొని ఉండాలి ఇక్కడ. ముందుగా పెట్టుకుంటే మనకి ఈజీ. డెస్క్‌టాప్‌లో పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ 2 రకాలుగా ఇమేజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది. మనకు కావాల్సిన ఇమేజ్ ఇది. ఇలాగైనా తీసుకోవచ్చు. లేక ఇక్కడ క్విక్ యాక్సెస్ అని ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్‌లో క్విక్ యాక్సెస్. ఇది చాలా ఇంపార్టెంట్. క్విక్ యాక్సెస్ అనేది. మనకు టైం సేవ్ అవుతుంది ఇక్కడ. క్విక్ యాక్సెస్‌లో కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇదన్నమాట. ఓకే. ఇక్కడ తీసుకుందాం. రైట్. సో వచ్చేసింది. 2 స్టెప్‌లు అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ మూడో స్టెప్ ఏంటంటే మనము ఇక్కడ ఐడి, ట్విట్టర్ ఐడీస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐడి తీసుకుందాం. ఇదొక ట్విట్టర్ ఐడి. ఇంకొకరు పంపించాలనుకుందాం. ఇలా మనం పంపించొచ్చు. సపోజ్ ఇలా పంపించొచ్చు. ఓకే. ఇక్కడికి 3 స్టెప్‌లు అయిపోయాయి బ్రదర్. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే కీవర్డ్స్‌ని ఎలా వాడాలి ట్విట్టర్‌లో. ఇది కొంతమంది చెప్పరు. ఈ కీవర్డ్స్‌ని ఎక్కడ టైప్ చేయాలి, ఎలా టైప్ చేయాలి ట్విట్టర్‌లో. ఇప్పుడు చూద్దాం. కీవర్డ్ అంటే ఈ యాస్‌తో రెఫర్ చేయాలి. ఇది డిజిటల్ మార్కెటింగ్‌లో గ్రామర్. కీవర్డ్ ఎప్పుడు యాస్‌తో రెఫర్ చేయబడుతుంది. తర్వాత ఇక్కడ కీవర్డ్స్ టైప్ చేసే పద్ధతి కూడా ఒకటి ఉంది. ఎగ్జాంపుల్ కీవర్డ్ అంటే ఏమీ లేదు. ఇంపార్టెంట్ వర్డ్స్ దట్ రెఫర్స్ ది పోస్ట్. సపోజ్ లెర్న్ హిందీ. ఇది ఒక కీవర్డ్ అనుకుందాం. సో ఇక్కడ ఒకటి గమనించారా, లర్న్ సపరేట్ వర్డ్, హిందీ సపరేట్ వర్డ్. కానీ ఇక్కడ ఇవి రెండు కలిపి టైప్ చేయాలి. ఇక్కడ పదాల ముందు గ్యాప్ ఉండకూడదు.
ఓకే, నెక్స్ట్ క్యాష్. హిందీ ఇన్ తెలుగు, ఇలా ఇవి కీవర్డ్స్. హిందీ ఇన్ తెలుగు, నో యువర్ హిందీ, ఇలా అయిపోయింది ఇక్కడికి. సో మనం ఇక్కడ ఎవరు పంపాలో పోస్ట్ చేశాం. తర్వాత ఈ కీవర్డ్స్, వీటి వల్ల యూజ్ ఏంటంటే ఇవి ఓపెన్గా మనకు ట్రాఫిక్ని తీసుకొస్తాయి. ఎవరైనా ఈ లర్న్ హిందీ అనే పదాలు కానీ, హిందీ తెలుగు పదం, నో యువర్ హిందీ అని కానీ ఈ పదాలు టైప్ చేసినప్పుడు మన పోస్ట్ అక్కడ చూపించబడుతుంది, అక్కడ మనకు వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ మనం అన్ని స్టెప్స్ పూర్తి చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, ట్వీట్ చేయాలి. చూడండి ఇక్కడ ట్వీట్, ఇక్కడ కింద ఉంది ట్వీట్, అక్కడ ప్రెస్ చేయండి. ఏమైంది, యువర్ ట్వీట్ వాజ్ సెంట్. ఇక్కడ అక్కడ కొడితే ఇక్కడ వచ్చింది చూడండి, యువర్ ట్వీట్ వాజ్ సెంట్ వచ్చిందా. కంగ్రాచులేషన్స్, గుడ్, థ్యాంక్ యూ.